నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి సంబంధించి బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. జడ్జిలు కూడా తీర్పుని వాయిదా వేసి రిజర్వ్ చేశారనేటువంటి దానికి సంబంధించి మరిన్ని విషయాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. ఈవెన్ జడ్జిలు తీర్పును కూడా రిజర్వ్ చేశారు అని అంటున్నారు. అంటే రాబోయేటువంటి రోజులు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? మేబీ అండి. ఎందుకంటే ఇది గత 6 ఏళ్లుగా 2018లో జరిగిన వ్యవహారం. ఇది 18లో వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు. అది 19లో ఎన్నికలయ్యే. ఇది 24 అంటే ఆల్మోస్ట్ ఆల్ రేపు మే తర్వాత జూన్ జూలై టైంకి ఇప్పుడు జరిగినట్టుంది. అది అంటే 6 years కంప్లీట్ అవ్వస్తుందండి. ఈ 6 ఏళ్లలో ఏం జరిగింది ఏమిటనంటే రకరకాలుగా విన్నాము. అన్ని ఆరోపణలే కానీ వాస్తవాలు కావు అనేవి ఒక అభిప్రాయం. మరోవైపు షర్మిల గారు, సునీతా రెడ్డి గారు కూడా ఎవరు చేశారో చెప్పకనే చెబుతున్నారు పేరు ఇండైరెక్ట్గా. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వద్దు, మద్దతు ఇవ్వద్దు, ఓటు వేయొద్దు, కనీసం జగనన్న మాకు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నాన్నను హత్య చేసిన వాళ్ళని నువ్వు మాత్రం కాపాడొద్దు అని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద అవినాష్ రెడ్డి గారి మీదకే ఎక్కువగా అందరూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే అందులో వాస్తవం ఉందో అనేది మనకి ఇంకా తీర్పు వచ్చే వరకు తెలియదు. అయితే రీసెంట్గా కొన్ని సినిమాలు కూడా, ఒక సినిమా కూడా వచ్చింది, ఏంటది వివేకం అని. ఆ వివేకంలో కూడా కింద క్యాప్షన్ ఏముందంటే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు అయిన ఏదైతే పొందుపరచబడిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గానే సినిమా తీసామన్నట్టు కూడా చూపించారు. చాలా మంది నేటివిటీకి దగ్గరగానే తీశారన్నట్టు కూడా అంటున్నారు. అది కూడా మనకు వాస్తవం కాదో తెలియదు. ఈ దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్రూవ్డ్గా మారి ఆయన మీద చాలా హత్య ప్రయత్నం జరిగిందని, ఆయన జైల్లో ఉన్నప్పుడే జైలు అధికారులు కూడా కొంతమంది సూట్ కేసులు వచ్చి తనని మభ్య పెట్టాలని చూశారని, కొంత అమౌంట్ ఇస్తాము లొంగిపో అని చెప్పారని, లేదంటే విషయాలు బయటికి పొక్కనీయకుండా చూడని చెప్పారని రకరకాలుగా వార్తలు విన్నాం. అయితే దస్తగిరి కూడా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన రీసెంట్గా అంటే ఒక 1 month బ్యాక్ ఎప్పుడో తెలంగాణ హైకోర్టులో కూడా కేసు వేశారు, పిటిషన్ వేశారు. అది ఎందుకు అని అంటే ఇట్లాగే నేను అప్రూవ్గా మారుతా అన్నారు. అక్కడ జైల్లో కూడా ఇట్లా వచ్చి నన్ను అడిగారు. ఇప్పుడు కూడా నా తండ్రి మీద హత్యా ప్రయత్నం జరిగింది, నా మీద కూడా హత్యా ప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయి, అక్కడ నాకు న్యాయం జరగదేమో నేను పక్క రాష్ట్రంకి వచ్చి హైకోర్టుకు ఆశ్రయించడం జరిగిందంటే ఈ వాదనలు, ఆరోపణలు, అవినాష్ గారు బెయిల్ మీద ఉండడము, ఎన్నికల నేపథ్యంలో ఇలా ఉన్నారనడము, లేదంటే రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. బట్ తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఎందుకు అలా రిజర్వ్లో పెట్టింది? ఎందుకు రిజర్వ్లో పెట్టింది అనేది ఇందులో మళ్ళీ రకరకాల యాంగిల్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పుడు నిన్నటికి నిన్నే కేజ్రీవాల్ గారి అరెస్ట్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం అనేది సరైన నిర్ణయం కాదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో కేజ్రీవాల్ గారిని ఎదుర్కోలేకే బీజేపీ అధిష్టానం ఈ విధంగా చేసిందని ఆయన ఆరోపించారు. కానీ చాకచక్యంగా మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా కవిత గారి అరెస్టు అన్యాయం అని ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కవిత గారి అరెస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ, అక్కడికి వెళ్ళాక సెంట్రల్లో ఫేవర్గా మాట్లాడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే అభిప్రాయం మళ్ళీ వస్తుందనే ఉద్దేశము, లేదా బీజేపీ వాళ్ళు ఆ విధంగా బురద జల్లుతారనే ఉద్దేశంతోనూ రేవంత్ రెడ్డి గారు చాలా ఆచితూచి మాట్లాడి కేజ్రీవాల్ గారు అరెస్టు అన్యాయము, కావాలంటే ఎన్నికల తర్వాత కూడా అరెస్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ఆరోపణలే వాస్తవం అయినట్టయితే ఎన్నికల ముందు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన, ఒకవేళ ఆయన ఎలాగో నామినేట్ చేస్తారు కాబట్టి నామినేషన్ వేసిన తర్వాత ఇంకేముంది, జైల్లో ఉన్నప్పుడు కూడా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా గత చరిత్రలో కూడా. ఇప్పుడు ఎవరు జయప్రకాష్ నారాయణ, ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా, ఈ జయప్రకాష్ నారాయణ గారు కాదు, ఆ జయప్రకాష్ నారాయణ గారు కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా అత్యధిక మెజార్టీతో 2 స్థానాల్లో కూడా గెలిచారంట. అలాగే అంటే చరిత్రలో కొంతమంది సమరయోధులు నిలిచిపోయిన చరిత్ర ఉంది. బట్ ఈయన నామినేషన్ వేసాక ఈయన అరెస్ట్ చేస్తారా, ముందే అరెస్ట్ చేస్తారా అనేది తెలీదు. బట్ పొలిటికల్ స్టంట్లో, పొలిటికల్ మైలేజ్లో ఇది కూడా ఒక భాగం అనుకుంటే, అవినాష్ రెడ్డి గారు ఎప్పటి నుంచో బెయిల్ మీద బయట తిరుగుతున్నారు అని ఆరోపణలు వాస్తవమే అయినట్టయితే ఈయన అరెస్ట్ చేయొచ్చు. అప్పుడు కడపలో క్యాన్వాసింగ్ కానీ ఆయన గెలుపుకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే షర్మిల గారు, సునీత గారు కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు
కాకపోయినా ఆయన అనుచరులో ఎవరో ఇది ఖచ్చితంగా హత్యగానే గావించారు. హత్య చేసే వాళ్ళని వైసీపీ ప్రభుత్వం కాపాడుతూ వస్తుంది, సో ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అనేలాగే వీళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నారు. సో ఇవన్నిటినీ ప్రామాణికంగా తీసుకొని ఏ దస్తగిరిలు కానీ, తర్వాత వెంకటేశ్వర రెడ్డి ఎవరో ఉన్నారు ఆయన కానీ, కొంతమంది అప్రూవల్గా మారిన నేపథ్యంలో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అవి ఆయనే చంపారా, లేకపోతే చంపించారా, లేకపోతే ఆయనకి చుట్టుకుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ కోర్టు మాత్రం ఒక నిర్ణయం అయితే తీసేసుకుని ఉండదు నాకు తెలిసి. రిజర్వ్ లో పెట్టారంటే డిక్లేర్ చేయబడలేదు, బట్ రిజర్వ్ లో పెట్టించింది. అది ఎప్పుడు పెడతాది అనేది తెలియదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు చూస్తే ఎలా అనిపిస్తుందంటే కోర్టులు కూడా ప్రభుత్వాలు ప్రభావితం చేస్తున్నాయి అన్నట్టుగా వింటున్నాం. మరి అందులో వాస్తవం ఎంతో తెలియదు. ఒకవేళ అదే నిజమైతే చాలా వరకు కోర్టుల మీద కూడా నమ్మకాలు తగ్గిపోయే అవకాశం ఉండుండొచ్చు. కాకపోతే ఈ అభియోగాలన్నీ కూడా కోర్టు తీర్పిచ్చి వాస్తవమే అని చెప్పే వరకు కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు, ఎక్కడ ఇది వాస్తవం అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎవరు వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మీద అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ముందు కాలు జారి పడిపోయారన్నారు, తర్వాత పడిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆన్ ది వేలో బ్లీడ్ అయ్యి చనిపోయారన్నారు, తర్వాత స్ట్రోక్ వచ్చి చనిపోయారని అన్నారు. తర్వాత అంత ఇన్వెస్టిగేషన్ చూసేసరికి ఆయన చంపి ఈడ్చుకొని వెళ్ళినట్టుగా ఆనవాళ్ళు కనబడ్డాయి. అక్కడ ఆ రోజు ఎవరూ లేకుండా చేశారు. బట్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు అప్రూవర్గా మారారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే ఈ కేసు అంతా నడుస్తోంది అన్నది మనం మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా చూసి చదువుకున్నది. సో ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ ఆయనకే కానీ మొత్తం ఉచ్చు బిగించేలాగా ఉంటే మాత్రం ఇప్పుడు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే సింగిల్ డేలో అరెస్ట్ చేసేసారు. సో అవినాష్ రెడ్డి గారిని చేయొచ్చు, లేదా పొలిటికల్గా మళ్ళీ వైసీపీకి సానుభూతి వెళ్ళిపోతుందని చెప్పి ప్రభుత్వాలు ఏమైనా ఆపుతున్నాయేమో అనేది కూడా ఒక రకమైన సందేహం ఉంది చాలా మంది పొలిటికల్ అనలిస్టుల్లో. అంటే ఇక్కడ దస్తగిరి అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు కోసం ఆయన పిటిషన్ వేశారు కదా, సో దానిపైన వాదనలు విన్న తర్వాత జడ్జిలు తీర్పుని రిజర్వ్ చేశారు. అంటే దీన్ని బట్టి అవినాష్ రెడ్డి చేశాడో చేయలేదో అని జడ్జిల విషయంలో అయితే సంభాషణ వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. అంతే అండి. అంటే మీరు అనేది ఇప్పుడు పూర్తిగా ఆయనకి శిక్ష ఖరారయ్యే విషయం కాదు, కానీ బెయిల్ అయితే రద్దు అయ్యి మళ్ళీ బ్యాక్ టు జైల్ అనే ఆప్షన్ మీద రిజర్వ్ పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఒక్క బెయిల్ వ్యవహారమే కాదు, మిగతావి కూడా అంటే ఇలా బయట ఉండడం వల్ల ఎవరెవరినైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందో, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందో, వీటన్నిటినీ త్వరితగతిన చర్య తీసుకోండి, మధ్యంతర ఉత్తర్వులలాగైనా దీన్ని పరిష్కరించి ఏదో తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతో దస్తగిరి పిటిషన్ వేయడము, దాన్ని త్వరితగతిన ఇప్పుడు టేకప్ చేయడము. కాకపోతే రిజర్వ్లో పెట్టారు. రిజర్వ్లో పెట్టిన దానికి ఇప్పుడు అదే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా తీర్పు ఇస్తారా ఎవరా, అది బెయిల్ రద్దు చేసేస్తారా చేయరా, అది కూడా దస్తగిరి వేసినటువంటి పిటిషన్ కదా అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి. సో తీర్పు రిజర్వ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక డిసైడెడ్కి వచ్చినట్టే. ఏదో ఒక పాయింట్లో చిన్న మాట ఒకటే సేమ్ ఉండకపోయి ఉండొచ్చు. బట్ చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవ్వడాన్ని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.